ఢిల్లీలో జరిగిన రాహుల్ గాంధీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ ముగిసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో ప్రతి ఎన్యూమరేటర్ 50 ఇళ్లను సందర్శించేలా పగడ్బందీగా కుల గణన చేపట్టామంటూ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కేంద్రం జనగణనలో బీసీ గణన చేపట్టాలని, బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్స్ కల్పించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. యువ నాయకుడు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. వివిధ అంశాల మీద వారితో మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇస్తున్నట్టు అభివృద్ధి సంక్షేమ ఫలాల గురించి వారు అడుగు తెలుసుకున్నారు. నిన్న జరిగిన బీసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగినటువంటి విషయాలు కూడా చర్చకు వచ్చినాయి. ఈ దేశంలో బీసీలకి ఆద్యుడు రాహుల్ గాంధీ, వారి ఆకాంక్షని నెరవేర్చింది తెలంగాణ ప్రభుత్వం. నిన్న బీసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో కూడా తెలంగాణలో జరిగినటువంటి కులసరి అంశాలని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ప్రస్తావించారు. ఇవాళ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, డీసీసీల నిర్మాణం, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ నిర్మాణం గురించి కూడా వారికి చెప్పడం జరిగింది. వచ్చే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు మేము మాట్లాడుకొని మరొక బీసీ స్టీరింగ్ కమిటీ సమావేశం కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేస్తాం.